మీకు తెలుసా, పూతన మరణించిన తర్వాత గోకులం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఈ చిన్న బిడ్డ సాధారణవాడు కాదు అని అందరూ కృష్ణుడి గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. యశోదమ్మ మాత్రం చిన్న కృష్ణుణ్ణి గట్టిగా హత్తుకుని నా బిడ్డకి ఏమీ కాలేదుగా అని కన్నీళ్లు పెట్టుకుంది. రోజులు గడుస్తుండగా చిన్న కృష్ణుడు అల్లరి కూడా పెంచేశాడు. ఇంట్లో ఉన్న వెన్న, పాలు, పెరుగు అన్నీ దొంగతనంగా తినడం మొదలుపెట్టాడు. గోపికలు ప్రతిరోజు యశోదమ్మ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసేవారు. నీ కృష్ణుడు మా ఇంట్లోకి వచ్చి వెన్నంతా తినేస్తున్నాడు అని చెప్పేవారు. కానీ చిన్న కృష్ణుడు మాత్రం అమాయకంగా నవ్వుతూ నిలబడేవాడు. ఆ నవ్వు చూసిన వెంటనే అందరి కోపం మాయమైపోయేది. ఒకరోజు యశోదమ్మ కృష్ణుణ్ణి వెన్న తింటూ పట్టుకుంది. ఈ రోజు మాత్రం నిన్ను వదలను అంటూ కోపంగా అతని వెనకాల పరుగెత్తింది. చిన్న కృష్ణుడు ఇంటి మొత్తం పరుగులు తీస్తూ నవ్వుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. చివరికి యశోదమ్మ అతన్ని పట్టుకుని ఒక పెద్ద ఒకలికి కట్టేసింది. కానీ అక్కడి నుంచే మరో అద్భుతం జరగబోతోంది. మరి తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 7 కోసం కామెంట్స్లో పార్ట్ 7 అని రాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన డివైన్ కృష్ణాలీలలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో రాధాకృష్ణ అని టైప్ చేయండి.